రామాపురం అనే ఊరిలో విజయవర్మ అనే జమీందారు ఉండేవాడు. పెళ్ళైన 10 సంవత్సరాలకు గాను ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన తన కొడుకును చూసుకొని ఎంతో మురిసిపోయాడు. భవిష్యత్తులో తన కొడుకు జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని దగ్గరలో ఉన్న శివాలయం వెళ్ళారు. ప్రముఖ జ్యోతిష్యులను కలిసి తన కొడుకు జాతకం ఎలా ఉందో చూసి చెప్పమని అడుగుతాడు విజయవర్మ. తన జాతకం చూసిన పండితులు ఇలా అంటారు: ఈ పిల్లవాడిది చాలా అదృష్టమైన జాతకం. ఈ జాతకంలోని గ్రహస్థితి చూస్తే భవిష్యత్తులో అనేక అపూర్వ శక్తులు గలవాడని తెలుస్తోంది. ఇక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కీర్తి ప్రతిష్టలు మరియు ధనం పుష్కలంగా సాధించే జాతకం ఇది. మీకు కొడుకు మీద ఎలాంటి బెంగ అవసరం లేదంటే నమ్మండి. అంతేకాదు, ఈ బాలుడికి రవివర్మ అనే నామకరణంతో బాగా కలిసి వస్తుంది అని అంటారు. ఆ మాటలు విన్న విజయవర్మ చాలా సంతోషించి వారికి కానుకలు ఇచ్చాడు. ఆ రోజు నుండి విజయవర్మ రవిని ఎంతో గారాబంతో ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. అలా రవి పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు విజయవర్మ తనలో తాను ఎలా అనుకుంటాడు: ఏంటి అసలు, రవి పుట్టినప్పుడు వాడిలో ఏవో అద్భుత శక్తులున్నాయని చెప్పారు, కానీ ఇప్పటి వరకు రవిలో ఎలాంటి శక్తులు నాకు కనిపించలేదు. రవి ఒకసారి తెలివిగా ప్రవర్తిస్తే మరోసారి అమాయకంగా ప్రవర్తిస్తాడు. ఒకసారి చెప్పిన మాట వింటాడు, మరోసారి మొండికేస్తాడు. వీడు కూడా సామాన్యుల్లాగే ఉన్నాడు. నిజంగా రవిలో దివ్యశక్తులున్నాయా, లేక కేవలం నా సంతోషం కోసం జ్యోతిష్యులు అలా చెప్పారా? అర్థం కావడం లేదే. సరే, దేనికైనా సమయం రావాలి, అప్పటి వరకు వేచి చూస్తాను అని అనుకుంటూ రవిని వెతుక్కుంటూ అటు బయటకు వెళ్తాడు. రవి ఒక దగ్గర కూర్చొని అక్కడ ఉన్న చెట్లను, ఆ చెట్ల మీద ఉన్న పక్షులను గమనిస్తూ వాటి ధ్వనులను వింటూ ఎంతో సంతోషంగా కనిపిస్తాడు. విజయవర్మ రవిని చూసి వీడికి ఈ పక్షుల పిచ్చి ఏంటి అని అనుకుంటాడు. రవి, ఏం చేస్తున్నావు? ఎందుకిలా ఒంటరిగా కూర్చున్నావు? ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యాలి, వెళ్దాం పదా. అబ్బా ఉండండి నాన్న, వెళ్దాంలే, కానీ అటు చూడండి, మిమ్మల్ని చూసి పక్షులు ఎలా పారిపోతున్నాయో. ఏంటి, పక్షులు నన్ను చూసి పారిపోతున్నాయా? మరి ఇప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉన్నావుగా, అప్పుడెందుకు అవి ఎగిరిపోలేదు? నన్ను చూసి పక్షులు భయపడవు నాన్న, ఎందుకంటే వాటితో నేను ప్రేమగా మాట్లాడతాను కాబట్టి. ఏంటి, పక్షులతో మాట్లాడగలవా? వాటి భాష నీకు అర్థమవుతుందా? అయితే ఇప్పటి వరకు అవి ఏం మాట్లాడుకున్నాయి? ఆ పక్షుల గుంపు చాలా మాట్లాడుకున్నాయి. ఈ ప్రపంచంలో చాలా అందమైన ప్రదేశాలున్నాయని, అన్ని చోట్లకు వెళ్ళి తిరిగి చూడాలని, అలా హాయిగా బ్రతకాలని అవి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా మీరు రావడం చూసి అవి భయంతో ఇక్కడి నుండి ఎగిరిపోయాయి నాన్న. ఏంటి, పక్షులు ఇంత మాట్లాడుకున్నాయా? అది రవికి అర్థమైందా? అంటే ఆ రోజు జ్యోతిష్యులు చెప్పినట్టు రవిలో ఉన్న దివ్యశక్తులు ఇవేనా అని ఆలోచనలో పడతాడు. కొడుకును అభినందిస్తాడు. అప్పుడు రవి, సరే వెళ్దాం పదండి నాన్న, ఎలాగో పక్షులు కూడా లేవుగా అని ఇద్దరు ఇంటి బాట పట్టారు. రవి వాళ్ళ అమ్మ వాళ్ళకి భోజనం తేయడానికి వెళ్తూ ఉండగా రవి, అమ్మ నాకు ఆకలిగా లేదు, కేవలం నాన్నకు మాత్రమే వడ్డించు అని చెప్తాడు. విజయవర్మ తింటూ ఉంటే రవి విసనకర్రతో విసురుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పక్షులు చేరి శబ్దాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు విజయవర్మ, రవి, నీకు ఆ పక్షుల భాష తెలుసు కదా, అవి ఏం మాట్లాడుకుంటున్నాయో చెప్పు అని అంటాడు. రవి
వద్దులే నాన్న, అవి ఏమనుకున్నాయో తెలిస్తే మీరు బాధపడతారు, కాబట్టి వదిలేయండి. రవి అలా అనడంతో పక్షులు ఏం మాట్లాడుకున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో, ఏంటి రవి, నీకు నిజంగా పక్షుల భాష తెలుసా లేదా అని ప్రశ్నిస్తాడు. నాకు తెలుసు నాన్న, అవి ఏమంటున్నాయంటే భవిష్యత్తులో మన స్థానాలు మారుతాయంట. నేను కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మీరు నాకు విసనకర్రతో విసురుతారని చెప్పుకుంటున్నాయి. ఆ మాటలు విన్న విజయవర్మ కోపంతో రగిలిపోయాడు. ఏంటి, నీ కన్న తండ్రితోటి నువ్వు సేవలు చేయించుకోవాలనుకుంటున్నావా? నీలో ఇంత దుర్బుద్ధి ఉందని నేను ఊహించలేదు. లేదు నాన్న, అలాంటి ఆశలు నాకు లేవు. కేవలం పక్షులు అనుకున్నవి మాత్రమే చెప్పాను. ఇందుకే నేను ముందు చెప్పానని చెప్పాను, కానీ మీరే నన్ను బలవంతం పెట్టారు. ఏదైనా సరే నాతో సేవలు చేయించుకోవాలన్న నీ ఆలోచనలు నాకు నచ్చలేదు. కాబట్టి నువ్వు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అహంకారంతో మాట్లాడతాడు. రవి చేసేదేమీ లేక ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తాడు. కానీ ఎలాంటి బాధ లేకుండా నాన్న నన్ను ఇన్ని రోజులు ఇంట్లోనే నిర్బంధించారు. ఇప్పుడు నేను బయట ప్రదేశాలన్నీ స్వేచ్ఛగా తిరగొచ్చు అని ఆనందిస్తాడు. అలా వెళ్తూ ఉండగా ఒక అందమైన రాజభవనం కనిపిస్తుంది. ఆ రాజభవనం నిండా పక్షులే ఉన్నాయి. ఆ పక్షుల గోల చూస్తుంటే అక్కడి పరిస్థితులు అంతగా బాగున్నట్టు అనిపించడం లేదు. అదేంటో తెలుసుకుందామని అటుగా వెళ్ళాడు. ఎవరండి మీరు? మీకేం కావాలి? నా పేరు రవివర్మ. నేను చాలా దూరం నుండి వచ్చాను. ఇక్కడ పరిస్థితిని చూసి ఆగిపోయాను. రాజభవనంలో అన్ని పక్షులు ఎందుకున్నాయి? ఎందుకు అంత గోల చేస్తున్నాయి? అదేనండి మా సమస్య. కొన్ని రోజుల నుండి ఈ పక్షులు గుంపులు గుంపులుగా రాజభవనం మీద దాడి చేస్తున్నాయి. మా రాజుగారికి ఏం చేయాలో అర్థం కాక కిటికీలు తలుపులు అన్నీ మూయించేశారు. అలాగా, అయితే ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పగలను. నన్ను మీ రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళండి. నిజమా? ఈ సమస్యను నువ్వు నిజంగా పరిష్కరిస్తావా? అయితే నేను రావాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా మా రాజుగారి గదిలోకి వెళ్ళొచ్చు. ఈ సమస్యకు పరిష్కారం చూపిన వారికి మా రాజుగారు బహుమానం కూడా ప్రకటించారు. రవి సంతోషంతో రాజభవనంలోకి వెళ్ళాడు. నమస్కారం రాజుగారు, నా పేరు రవి. నేను వేరే ఊరి నుండి వచ్చాను. మీ సమస్య గురించి తెలుసుకున్నాను. మిమ్మల్ని ఈ ఘట్టం నుండి బయటపడేయాలని ఇటుగా వచ్చాను. చూస్తుంటే చిన్నపిల్లాడిలా ఉన్నావు. నువ్వేం చేస్తావు? నేను చేయగలను రాజుగారు. నాకు పక్షుల భాష తెలుసు. నేను వాటితో మాట్లాడి దానికి అవి ఏం చెప్తున్నాయో విని మీకు చెప్తాను. మొదట రాజుకి నమ్మాలనిపించలేదు, కానీ రవి అంత గట్టిగా చెప్పడంతో ఒకసారి ఇలా కూడా ప్రయత్నించి చూద్దామని ఒప్పుకున్నాడు. లోపలికి కొన్ని పక్షులను రాణించి రవి వాటితో ఏవో శబ్దాలు చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. దానికి బదులుగా పక్షులు సమాధానమిస్తుంటే రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఏం చెప్తాడో అని కుతూహలంతో ఉన్నాడు. వెంటనే రవి అవి ఏం చెప్తున్నాయి అని అడిగాడు ఆగలేక. అప్పుడు రవి, రాజుగారు, ఈ పక్షులన్నీ ఎంతో బాధపడుతున్నాయి. మీ మీద చాలా కోపంగా ఉన్నాయి. ఈ రాజభవనానికి ముందున్న అడవిలోని చెట్లన్నీ మీరు కొట్టేపిస్తున్నారంట. ఆ చెట్ల మీద ఉన్న ఈ పక్షుల గూళ్ళు గుడ్లు అన్నీ నాశనం అవుతున్నాయి. అది చూసి పక్షులు తట్టుకోలేక ఇలా మీ రాజభవనంపై దాడి చేస్తున్నాయి అని వివరించి చెప్పాడు రవి. ఒక్కసారిగా రాజు తెల్లబోయాడు. తనకే తెలియకుండా ఎంత తప్పు చేశాను అని బాధపడ్డాడు. వెంటనే చెట్లు కొట్టేయడం ఆపేస్తానని, అంతేకాకుండా ఇంకా చెట్లను నాటమని ప్రజలతో ఆజ్ఞాపిస్తానని అని రాజు పక్షుల ఎదురుగానే రవితో చెప్పాడు. అలాగే ఆ పక్షులకు క్షమాపణలు కూడా చెప్తాడు.
ఇదంతా రవి మళ్ళీ పక్షులకు వాటి భాషలో అర్థమయ్యేలా చెప్పాడు. వెంటనే పక్షులన్నీ ఎంతో సంతోషంతో రాజభవనాన్ని విడిచి అడవిలోకి వెళ్ళాయి. ఆ క్షణం అక్కడ రాజుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్నో రోజులకి తన మనసు కుదుట పడిందని, దానికి కారణమైన రవికి ఎంతో విలువ చేసే బహుమానాలను ఇంకా అంతులేని సంపదనిచ్చి సత్కరించి పంపిస్తాడు. ఇక రవి అనేక ప్రదేశాలు తిరుగుతూ తనకున్న శక్తితో ఇతరులకు సహాయం చేస్తూ వెళ్ళిన చోటల్లా గొప్ప గౌరవం, అనేక డబ్బును సంపాదిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకరోజు తండ్రిని చూడాలనిపించి ఇంటికి వెళ్తాడు. ఎవరో గొప్ప వర్తకుడు తన గ్రామంలోకి వచ్చాడని తెలిసి, ఆ వ్యక్తి తన కొడుకే అని తెలియక అతన్ని తన ఇంటికి విందుకు పిలిచి భోజనం పెట్టి విసనకర్రతో ఆ అతిథికి విసరసాగాడు విజయవర్మ. అది చూసిన రవి పక్కున నవ్వుతాడు. అప్పుడు విజయవర్మ ఆశ్చర్యంతో ఇలా అంటాడు, ఎందుకు నవ్వుతున్నారు మీరు? మా వల్ల తప్పేమైనా జరిగిందా? నాన్న, నన్ను గుర్తుపట్టలేదా? నేను రవిని. ఆ రోజు పక్షులన్న మాటలు మీకు కోపం తెప్పించాయి, కానీ అదే నిజమైంది చూసారా? ఆ మాటలకు విజయవర్మ ఇన్నాళ్లకు తన కొడుకు ఇంత వాడై తన వద్దకు వచ్చినందుకు పరమానందం చెంది ఇలా అంటాడు, రవి, నువ్వా? ఇంతకాలమైంది నిన్ను చూసి. ఆ రోజు నేనేదో కోపంలో అన్నాను, కానీ నువ్వు నిజంగా వెళ్ళిపోతావని అనుకోలేదు. నేను వెతకని చోటు లేదు. ఏదైతే నేను మొత్తానికి ఇంటికి తిరిగి వచ్చావు. అంతేకాదు, ఆనాడు జ్యోతిష్యులు అన్నది నువ్వు నిజం చేశావు. నిజంగా నువ్వు గొప్ప అదృష్ట జాతకుడివి. నువ్వు నాతోటే ఉండిపోవాలి నాయనా. తప్పకుండా నాన్న. అలా రవి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల వద్ద సుఖంగా జీవిస్తాడు.